అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావటానికి, విఘ్నాలన్నీ తొలగింపజేసుకోవటానికి, కార్యసిద్ధిని సులభంగా పొందటానికి ఎలాంటి విధి విధానాలు పాటించాలో నేటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో ఆటంకాలు లేకుండా అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు గణపతిని గరిక పోచలతో పూజించాలి. 21 గరిక పోచలతో గణపతిని పూజించి గణపతి పూజకు వినియోగించినటువంటి ఆ గరిక పోచలలో ఒక 5 గరిక పోచలు తీసుకొని వాటిని ఆకుపచ్చ వస్త్రంలో మూటగట్టి ఆ మూట మీ దగ్గర ఉంచుకొని కార్యనిమిత్తమై వెళ్ళండి. అప్పుడు విఘ్నాలు ఉండవు. మీరు తిరిగి వచ్చాక ఆ గరిక పోచలు ఉన్నటువంటి మూట ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వేయండి. అదేవిధంగా ప్రతి నెలలో కూడా చవితి తిథి అంటే గణపతికి ఎంతో ప్రీతిపాత్రం. చవితి తిథి ఉన్న రోజు గణపతిని జిల్లేడు పూలతో పూజించి గణపతికి లవంగాలు నైవేద్యంగా సమర్పించి కొన్ని ఒక్కలు గణపతి పూజలో ఉంచి కార్యనిమిత్తమై బయటికి వెళ్ళేటప్పుడు గణపతి పూజలో ఉంచినటువంటి ఒక్కలలో ఒక ఒక్కను మీ దగ్గర ఉంచుకొని వెళ్ళినట్లయితే గణపతి అనుగ్రహం వల్ల కార్యసిద్ధి లభిస్తుంది. అలాగే అనుకున్న పనులు అనుకున్నట్లు విఘ్నాలు లేకుండా పూర్తి కావాలంటే ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళే ముందు 21 రూపాయి బిళ్ళలు ఎక్కడైనా మీ గృహంలో ప్రత్యేకమైన ప్రదేశంలో ఏర్పాటు చేసి వెళ్ళండి. మీరు పని నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఆ 21 రూపాయి బిళ్ళలు కూడా ఎవరికైనా దానంగా ఇవ్వండి. దానివల్ల మీకున్నటువంటి దోషాల తీవ్రత తగ్గుతుంది. మీరు వెళ్ళిన పనిలో సత్ఫలితాలు తొందరగా కనిపిస్తాయి. అలాగే ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళే ముందు ఇంటి ముందు భాగంలో సింహద్వారం దగ్గర కొద్దిగా ఉప్పు చల్లి వెళ్ళండి. అలాగే మీరు వెళ్ళిన తర్వాత ఎవరైనా ఆ ఉప్పుని నీటితో శుద్ధి చేసి ఆ నీళ్లు ఎక్కడైనా మొక్కలో పోసినట్లయితే మీరు అనుకున్న పనులు వేగవంతంగా పూర్తి చేసుకోవచ్చు. కార్యసిద్ధి తొందరగా లభిస్తుంది. అదేవిధంగా ఎప్పుడైనా సరే ఇష్టదైవానికి యాలకుల దండను సమర్పించినట్లయితే కార్యసిద్ధి తొందరగా కలుగుతుంది. దానికి కారణం ఏంటంటే నవగ్రహాల్లో శుక్రగ్రహానికి ప్రీతిపాత్రమైనవి యాలకులు. అందువల్ల అమ్మవారికి కానీ వెంకటేశ్వర స్వామికి కానీ యాలకుల దండను సమర్పించి ఆ తర్వాత కార్యనిమిత్తమై వెళ్ళినట్లయితే అనుకున్న పనుల్లో తొందరగా విజయం చేకూరుతుంది. అలాగే ఒక్కొక్కసారి దృష్టి దోషాల వల్ల శత్రుబాధల వల్ల మనం అనుకున్న పనుల్లో ఆటంకాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. అటువంటప్పుడు మనం అనుకున్న పనుల్లో ఆటంకాలు రాకుండా ఉండాలంటే ఎప్పుడైనా సరే ఒకరోజు స్నానం చేసిన తర్వాత ఒక గాజు గ్లాసులో నీళ్లు తీసుకొని ఆ నీళ్ళల్లో చిటికెడు పసుపు కలిపి ఆ నీళ్ళలో ఒక నిమ్మకాయ ఉంచండి. నిమ్మకాయ ఉంచినటువంటి ఆ గాజు గ్లాసు నీళ్లు మీ పూజా మందిరంలో ఉంచండి. రోజంతా కూడా ఆ గ్లాసు అలాగే ఉంచి మర్నాడు సూర్యోదయానికి ముందే స్నానం చేసి ఆ గాజు గ్లాసులో ఉన్నటువంటి పసుపు కలిపిన నీళ్లు ఎక్కడైనా చెట్టు మొదట్లో పోయండి. ఆ గాజు గ్లాసులో ఉన్నటువంటి నిమ్మకాయ తీసుకుని ఎక్కడైనా ఖాళీ ప్రదేశానికి వెళ్ళి ఆ నిమ్మకాయ 4 భాగాలుగా కోసి ఒక్కొక్క భాగం ఒక్కొక్క దిక్కు వైపు విసిరేయండి. అప్పుడు ఇంట్లో ఉన్నటువంటి నకారాత్మక శక్తులు తొలగిపోతాయి. శత్రుబాధలు దృష్టి దోషాల నుంచి సులభంగా బయటపడటానికి కూడా ఇది విశేషంగా సహకరిస్తుంది. అప్పుడు మీరు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. కార్యసిద్ధి తొందరగా లభిస్తుంది. అలాగే ముఖ్యమైన కార్యనిమిత్తమై బయటికి వెళ్ళేటప్పుడు మీరు అనుకున్న పనుల్లో చిన్న చిన్న ఆటంకాలు కూడా రాకుండా ఉండాలంటే కొన్ని ధాన్యపు గింజలు ఇంటి సింహద్వారం బయట ఉంచి వెళ్ళండి. అలా ఉంచి వెళ్ళినట్లయితే మీరు వెళ్ళే పనిలో ధాన్యలక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. దానివల్ల అనుకున్న పనులు తొందరగా పూర్తి చేసుకొని కార్యసిద్ధిని పొందవచ్చు. ఈ విధి విధానాలు పాటించండి. పనుల్లో ఆటంకాలను తొలగింపజేసుకొని సమస్త శుభాలను అందిపుచ్చుకోండి.